కర్నూలు ప్రమాదంలో దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆర్టీఓ ప్యాసింజర్ చాట్లో సంచలన విషయాలు బహిర్గతమవుతున్నాయి. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ, పొల్యూషన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయింది. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసింది. గతేడాదే ఇన్సూరెన్స్ పాలసీ ట్యాక్స్ ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ క్లోజ్ అయింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల కింద బస్సుపై చలాన్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రైట్ సింధు, మొత్తాన్ని చూస్తున్నాం మనం కర్నూలు జిల్లాలో చిన్న టేకూరు దగ్గర జాతీయ రహదారి 44 నేషనల్ హైవే 44 మీద ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 20 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి, ఇంకా కూడా మృతదేహాలను బయటికి తీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి అనేక షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకని ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి అంశాలను కానీ మనం కానీ చూస్తే, ఈ బస్సులకు సంబంధించి ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఒక మాఫియా లాగా తయారయ్యి ప్రజల ప్రాణాలను, ప్రయాణికుల ప్రాణాలను తీస్తున్నారు అనడానికి అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం, అనేక రకాలైనటువంటి ఇలాంటి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో ఆ బస్సులకు సంబంధించి ఎస్పెషల్లీ ఎవరైతే వీటి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలో, అంతేకాకుండా వీటి మీద సరైనటువంటి ఫోకస్ పెట్టాల్సినటువంటి రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ముఖ్యంగా చిన్నటేకూరు దగ్గర జరిగినటువంటి బస్సు ఏదైతే ఉందో, ఇది వచ్చేసి వేమూరు కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు. ఈ బస్సు వచ్చేసి ఎక్కడ రిజిస్టర్ అయిందంటే డామన్ అండ్ డయ్యూ, అంటే వేరే రాష్ట్రంలో, ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ బస్సుకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ బస్సు నెంబర్ DD01N9490. సో ఈ బస్సుని మన రాష్ట్రంలోనో లేకపోతే తెలంగాణలోనో కాకుండా డామన్ అండ్ డయ్యూ అనేటటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతం. సో కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ బస్సును రిజిస్ట్రేషన్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు కనుక మనం చూస్తే, ఇందులో నిర్లక్ష్యం, అంతేకాకుండా రవాణా శాఖ అధికారుల మామూళ్ళ మత్తు ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఇది ఒక గొప్ప సాక్ష్యంగా చెప్పొచ్చు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అంటే దీని వెనక రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని కానీ మనం కానీ ఒకసారి కానీ చూస్తే, వాస్తవంగా ఈ బస్సు ఎప్పుడైతే ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించినటువంటి ఫిట్నెస్ కావచ్చు, వ్యాలిడిటీ కావచ్చు, అలాగే పొల్యూషన్ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా నిరంతరం ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటి మీద నియంత్రణ ఉండాలి. సో అవేమీ కూడా లేకుండా రవాణా శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఈ బస్సుల యాజమాన్యాలతోటి లాలూచి పడడం కారణం చేత ఈరోజు ఈ ప్రమాదం జరిగింది అనేది మనకి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి అంశం. ప్రైమ్ లైన్ న్యూస్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు ఆర్టీఓ ప్యాసింజర్ చార్ట్ అంటాం. ఈ బస్సులో ఎంతమంది ఎక్కారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు అనేటువంటి వివరాలతో పాటు స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. అందులో ఈ బస్సుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆ ఎల్లో ఏదైతే మనం చూస్తున్నామో ఆ ఎల్లో బాక్స్ లో కనిపిస్తున్నాయి. ఆ ఎల్లో బాక్స్ లో ఉన్నటువంటి అంశాలను కానీ ఒక్కసారి కానీ మనం కానీ చూస్తే, ఈ బస్సుకి సంబంధించినటువంటి పర్మిట్ వ్యాలిడిటీ, అంటే ఈ రూట్ లో తిరగడానికి అవసరమైనటువంటి దాన్ని పర్మిట్ అంటాం. సో ఆ పర్మిట్ కి సంబంధించినటువంటి వ్యాలిడిటీ మాత్రమే ఇంకా ఉంది. అంటే 2028 ఏప్రిల్ 5వ తేదీ వరకు మాత్రం వ్యాలిడిటీ ఉంది. ఇక మిగతా బస్సుకి సంబంధించినటువంటి ఇతర అనుమతులు ఏవి కూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్ వ్యాలిడిటీ, అంటే ఆ బస్సు ఫిట్నెస్ ఎలా ఉంది అనే దానికి FC అంటాం. సో అది చేసిన తర్వాత ఆ ఫిట్నెస్ చెక్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చూస్తే ఆ ఫిట్నెస్ వ్యాలిడిటీ ఆల్రెడీ పూర్తయిపోయింది. అంటే పూర్తయిపోయి కూడా ఇప్పుడు మనం దాదాపు అక్టోబర్ ఎండ్లో ఉన్నాం. సో ఇది మార్చిలోనే పూర్తయిపోయింది. అంటే దాదాపుగా కూడా మనం లెక్కేసుకుంటే 7 నెలలు అవుతోంది దీనికి సంబంధించినటువంటి ఫిట్నెస్ వ్యాలిడిటీ పూర్తయి. ఈ 7 నెలలు కూడా అక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ బస్సును ఎందుకు చెక్ చేయలేదు, 7 నెలలు అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఫిట్నెస్ కి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అయిపోద్దో అది రవాణా శాఖ పోర్టల్లో కనిపిస్తుంది. ఈ బస్సుకి సంబంధించినటువంటి వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? 7 నెలలు ఫిట్నెస్ వ్యాలిడిటీ అయిపోయినా సరే ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి బస్సును ఎలా అనుమతించారు అనేటటువంటి దాని మీద అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే దీంతో పాటు ఇన్సూరెన్స్ కూడా లేదు ఇప్పుడు ఈ బస్సుకి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉందంటే, ఇంతమంది చనిపోయారు, చనిపోయినటువంటి ఈ బస్సుకి ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ 2024 ఏప్రిల్ 20వ తేదీనే క్లోజ్ అయిపోయింది. అంటే దాదాపుగా కూడా నెల 6 నెలలు, అంటే 1.5 సంవత్సరంగా ఆ బస్సు ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నా సరే కనీసం అధికారులు పట్టించుకోలేదు. అంటే ఇన్సూరెన్స్ పూర్తయినటువంటి విషయం కూడా అధికారులు గుర్తించలేదు. అంటే రవాణా శాఖ ఏ స్థాయిలో నిద్రమత్తులో ఉంది అనే దానికి ఇది ఒక
ఒక పెద్ద ఉదాహరణ. ఇక ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒక చిన్న ట్యాక్స్ కట్టకపోతే ఏ విధంగా వేధిస్తారని తెలుసు. రోడ్డుకి వెళ్ళేటప్పుడు రోడ్ ట్యాక్స్ కట్టకపోతే ఏ విధంగా ఇబ్బందులు పెడతారో తెలుసు. అది ఎల్లో బోర్డుకి సంబంధించినటువంటి వెహికల్, మరి ట్యాక్స్ కట్టారా లేదా అనేటటువంటి వివరాలు కూడా చూడలేదు. దాని కానీ మనం కానీ చూస్తే 2024 మార్చికే అయిపోయింది అది. అంటే దాదాపుగా ఇది కూడా ఒక 19 నెలలు అవుతుంది దీనికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ కూడా పూర్తయి. ఇక పొల్యూషన్కి సంబంధించినటువంటి వ్యాలిడిటీ పూర్తయి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. పొల్యూషన్ సంబంధించినటువంటి వ్యాలిడిటీ 2024 ఏప్రిల్ 2వ తేదీ వరకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తుంటే ఈ బస్సుకి సంబంధించి అనుమతులు కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అలాగే పొల్యూషన్ కావచ్చు, ఏది కూడా వ్యాలిడిటీ లేదు. వ్యాలిడిటీ అయిపోయినటువంటి బస్సు రోడ్డు మీద తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినటువంటి బస్సులను తీసుకొచ్చి ఇక్కడ ప్యాసింజర్ ప్రాణాలతోటి చెలగాటమాడుతూ ఉన్నటువంటి ఈ బస్సు ఆపరేటర్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇలాంటి సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఫిట్నెస్ల పేరుతోటి ఆ యాజమాన్యాలు వేధించడం, వాళ్ళ దగ్గర నుంచి మామూలు మొత్తంలో జోగడం తప్ప రెగ్యులర్ చెక్స్ లేవు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే నిజంగా ప్రతిరోజు కూడా ఈ వాహనాలు కానీ చెక్ చేస్తే ఇలాంటి వాహనాలు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేకుండా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా, అలాగే పొల్యూషన్ లేకుండా, ఇవన్నీ కూడా లేకుండా తిరుగుతున్నటువంటి బస్సులు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రజల ప్రాణాలు గాల్లో పెట్టకుండా, ప్రజల ప్రాణాలు రోడ్డు మీదకి ఇచ్చుకోకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి బస్సులకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఈ అధికారులు చర్యలు తీసుకోవాలో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కూడా అంటే వ్యాలిడేషన్ పూర్తయినటువంటి బస్సులు రోడ్ల మీద తిరుగుతుంటే అధికారులు గాలికి వదిలేశారు. ఈరోజు ఎంతమంది ప్రాణాలు బలి తీసుకునేందుకు వాళ్ళు కూడా పరోక్షంగా కారణమైనటువంటి పరిస్థితి. ఈవెన్ దో ఎవరైతే ఈ బస్సులకు సంబంధించిన ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ అంశాలకు సంబంధించి ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీదకి వస్తే ఏదైనా జరగరాని జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? బస్సుకు ఎదురుగా వచ్చేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం ఇన్సూరెన్స్ లేకుండా ఒక పబ్లిక్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా నిర్వహిస్తారు? దీని మీద రవాణా శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వం కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి పర్మిట్ ఉంది కాబట్టి, అంటే తెలంగాణలో స్టార్ట్ అయ్యి కర్ణాటకకి వెళ్తుంది, మధ్యలో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా స్పీడ్ లిమిట్ ఉంటుంది అన్ని ప్యాసింజర్ బస్సులకి. దీనికి ఆర్టీఓకి సంబంధించిన నిబంధనలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. స్పీడ్ కూడా ఓవర్ స్పీడ్తో వెళ్ళడం కూడా దీనికి ఒక ప్రధాన కారణమైనటువంటి విషయం. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో లోపభూయిష్టమైనటువంటి విధానాలు అనేది అన్ని కూడా వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.